అందరికీ నమస్కారం అండి. అంతఃపుర రహస్యాన్ని దాచిపెట్టి వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన కేసు నుంచి బయటికి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ముందు గుండెపోటని చెప్పి తర్వాత రక్తపు వాంతులని చెప్పి ఆ తర్వాత హత్య జరిగింది అని చెప్పి 2 గంటల తేడాలో ప్రతి 2 గంటల తేడాలో సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో చెప్పిన మాట వాస్తవం కాగా దీనికి సంబంధించి మరి అప్పుడు సాక్షి ఎడిటర్ 4-5 సార్లు తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు చేయడం వాస్తవం కాదా? అదేవిధంగా హత్య తెల్లవారుజామున 5 గంటలకే జరిగింది అని చెప్పి అజయ్ కల్లాం తన వాంగ్మూలంలో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 5 గంటలకే హత్య జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా ఏమాత్రం హడావిడి పడకుండా టిఫిన్లు కాఫీలు అన్నీ ముగించుకొని కనీసం ఒక హెలికాప్టర్ని హైర్ చేసుకొని ముందు వెళ్ళాలి అనే ఆలోచన విధానం లేకుండా నిదానంగా కారు ప్రయాణం 8 గంటల పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా కారులో ప్రయాణం చేసేటప్పుడు రక్తపు మడకలు తుడిచేయండి, కుట్లు వేసేయండి, కట్లు కట్టేయండి అని ఇలా దిక్కుమాలిన డైరెక్షన్లు జగన్మోహన్ రెడ్డి తన ప్రయాణంలో ఫోన్లో మాట్లాడిన మాటలు వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈ డ్రామా అంతా నడిపించి ఏమీ ఎరగనట్టు అడుగులో అడుగు వేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మాకు సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే అని నంగనాచి కబుర్లు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకేమీ పట్టనట్టు అసలు వివేకానంద రెడ్డి అతనికి ఎవరో తెలియదన్నట్టు సిబిఐ ఎంక్వైరీ మాకు అవసరం లేదు అని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. హత్య జరిగిన రోజున అనేక మందికి ఫోన్లు చేయడమే కాకుండా మెసేజ్లు పంపించాడు అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి ఫోన్లు చేయడమే కాకుండా అనేక మెసేజ్లు పంపించిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాకుండా అవినాష్ రెడ్డి ఒక ముద్దాయి అని తేల్చి సిబిఐ అవినాష్ రెడ్డిని
వెతుక్కుంటూ సంకెళ్ళు పట్టుకొని వెతుక్కుంటూ కర్నూలుకి వస్తే అరెస్టును తప్పించుకోవడం కోసం, పోలీసుల నుంచి తప్పించుకోవటం కోసం దొంగలాగా కర్నూలు హాస్పిటల్లో ఎవరికో ఒంట్లో బాగోలేదని చెప్పి కర్నూలు హాస్పిటల్లో దాక్కున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అవినాష్ రెడ్డి ఏమీ ఎరగనట్టు మన ప్రెస్ మీట్ పెడుతుంటే జనం నవ్విపోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కేసుని పక్కదారి పట్టించడం కోసం స్వయంగా జగన్మోహన్ రెడ్డి వివేకానంద్ చనిపోయిన మనిషి గురించి, అతని క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఇంకా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో మర్డర్ ఫర్ గెయిన్ అనే మాట మాట్లాడటం జరిగింది. ఇది మర్డర్ ఫర్ గెయిన్ కాదు, మర్డర్ ఫర్ అవర్ వైసీపీ పొలిటికల్ గెయిన్ అని గనక చెప్పి ఉండుంటే ఈ పాటికే ఈ కేసు క్లోజ్ అయి ఉండేది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా సునీతారెడ్డి గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. హత్య ఎవరు చేయించారు, ఎలా చేయించారు, దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది ఖచ్చితంగా బయటికి రావాలి అని చెప్పి మేము సిబిఐని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.